హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుగమ్యాస్ కుకింగ్ అండ్ నేచర్. ఈరోజు పన్నీర్తో ఒక మంచి రెసిపీని చేసుకుందాం. దానికి ముందుగానే పన్నీర్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. దీన్ని ముందుగానే ఒక పేస్ట్ లాగా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి బాగా ఆ మసాలా అనేది ఆ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులో బైండింగ్ కోసం తగినంత బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఆ మసాలా అనేది పక్కకి పోకుండా దానికే స్టిక్ అయ్యి బాగుంటుంది మనం ఫ్రై చేసినప్పుడు. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు త్వరగా బాయిల్ అవుతుంది, కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న చిల్లీస్ 2, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మన పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుగమ్యాస్ కుకింగ్ అండ్ నేచర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే అండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి